తీతుకు రాసిన పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు గారు తీతుకు వ్రాస్తూ 1వ అధ్యాయము 10వ వచనము నుండి 16 వరకు మనం చదువుకుందాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను: క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతునై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకును ఏదియో పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎర్రగమన్నట్టు ఉన్నారు. నీకు అర్థమైంది కదా? చదువుతున్నప్పుడు అర్థమైంది కదమ్మా? దీనిని ఈ దినము ధ్యానం కొరకు ప్రభువు మన కొరకు ఉద్దేశించినటువంటి ధ్యానాంశం. కళ్ళు మూసుకోండి అమ్మ 2 నిమిషాలు. మహాపరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా, ఈ సమయంలో నీ మాట గాక వేరొక మాట నా నోట గుండా రాకుండును గాక. మీ ఆత్మ చేత మాత్రమే, వాక్శక్తి చేత మాత్రమే, మీరు అనుగ్రహించిన ఉపమానముల చేత మాత్రమే, మీరు నాకు బోధిస్తున్న కొలది బోధింపబడిన వాటిని మాత్రమే ప్రకటించేటువంటి అనుభూతులు గుండా నన్ను మీరు నడిపించండి అయ్యా. దేవా, నేను ఒట్టి దాన్ని మట్టికి మట్టి అయిపోయేటువంటి దానిను, మట్టి ఘటాన్ని గాడిదకు పోల్చుకుంటున్నానయ్యా. పనికి మాలిన దాన్ని దేవా పనికొచ్చే పాత్రగా చేసుకొని ఈ మాటల ద్వారా అనేకులు తండ్రి నాయన ఉన్నదున్నట్లుగా గ్రహించుకోవడానికి మీ కృప ఇవ్వండి. వక్రీకరించి ఎవరు అర్థం చేసుకోకుండా పరిశుద్ధ ఆత్మ చేత వారిని నింపి పరిశుద్ధ పూర్ణులుగా వారిని చేసి నిత్యరాజ్య మహిమ కొరకైనటువంటి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసముతో ప్రతి మాటను విని అధ్యయనం చేసి అయా మీ మాటలుగా భావించి ప్రతి ఒక్కరూ ప్రభువా దీనిని గ్రహించి నిత్యరాజ్యానికి బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పౌలయ్య గారు మహా పరిశుద్ధులు. హల్లెలూయా. పరిశుద్ధుడు అయినటువంటి పౌలు అని ఆయనను సంబోధిస్తూ ఉంటారు. పౌలు గారు అద్భుతమైనటువంటి వ్యక్తి. పౌలు గారు మొదట దోషకుడే, హింసకుడే, హానికరుడే. కానీ ఆకాశము నుండి కలిగినటువంటి దర్శనానికి, ప్రత్యక్షతకు ఆయన విధేయుడు కాక దేవుని నామమును బట్టి విధేయుడై దేవునికి ఆ దినం మొదలుకొని చనిపోయేంత వరకు వెనుదిరగనటువంటి విశ్వాసముతో పందెపు రంగమందు గురియొద్దకు పరిగెత్తినటువంటి అనుభవం కలిగిన వాడు పౌలు భక్తుడు. ఆయన నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకుంటే క్రీస్తును పోలి నడుచుకున్నట్టే అని అంత ఆత్మస్థైర్యముతో, ఆత్మావేశముతో దేవుని ఎదుట, దేవుని సంఘము ఎదుట, దేవుని ప్రతిష్ఠిత జనాంగం ఎదుట చెప్పగలుగుతున్నటువంటి సవాలుతో కూడినటువంటి మాట. హల్లెలూయా. ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపించారో అలాగే నడిచారు. ఈ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని దేవుడు ఎలా నడిపించుకుంటారో అలాగే వాళ్ళు కూడా నడుస్తారు. నడుస్తూ ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని నచ్చవు.
మీరు అలాగ నడవాలంటారు, మీరు ఇలాగ నడవాలంటారు, మీరు అలాగ నడవాలంటారు, మీరు ఎలాగో నడుస్తున్నారంటారు. కానీ దేవుని చేత నడిపింపబడుతున్న వానికి ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. హల్లెలూయా. నువ్వు ఇలా అన్నాడంటే వీళ్ళు ఎవరో చెప్తే అలా తిరిగిపోవడానికి, నువ్వు ఇలా అన్నాడంటే వీళ్ళు ఎలాగో చెప్తే అలాగనండి అని ఇలా తిరిగిపోవడానికి, వీళ్ళు ఇలా అన్నాడు అంటే ఇలా తిరిగిపోవడానికి మనుష్యులను సంతోషపెట్టువారు కాదు, ఆత్మచేత నడిపింపబడుతున్న వాళ్ళు. పరిశుద్ధ గ్రంథముల ఆది నుండి అంతం వరకు మనం అధ్యయనం చేస్తే ఒకరి వలె ఒకరు వాడవాళ్లే. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కో విధానములో వాడుకున్నాడు. హల్లెలూయా. వారి మాట కావచ్చు, వారి స్వరం కావచ్చు, వారి యొక్క ప్రజెంటేషన్ కావచ్చు, వారి యొక్క పద్ధతి కావచ్చు, వారి యొక్క మాట తీరు కావచ్చు, పరిశుద్ధాత్మ వలనైనటువంటి వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క రీతిగా వాడుకున్నారు. అంతే. ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ, ఏలియా తర్వాత ఏలియా స్థానంలో ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్న ఎలీషా ఏలియాలాగే డిట్టో స్వరము ఉండదు, ప్రవర్తన ఉండదు, పద్ధతి ఉండదు. నువ్వు ఏలియాలా మార్చుకో అనడానికి ఎవడన్నా వచ్చి నువ్వు నోరు మూసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడో అలాగే నడవాలి. ఎవరినో చూచి నడిస్తే ఇమిటేషన్ అవుద్ది, మిమిక్రీ ఆర్టిస్ట్గా పనిచేస్తారు, జోకర్గా పనిచేస్తారు. ఎవరినో ఫాలో అవుతే, ఎవరినో ఫాలో అవ్వాల్సినటువంటి దౌర్భాగ్య దశ దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత నడిపింపబడి ఒక దర్శనముతో, ఒక ప్రత్యక్షతతో ముందుకు కొనసాగుతున్న వాడికి అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాడు, ఆత్మచేత నడిపింపబడిన వాడు. హల్లెలూయా. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా పరిశుద్ధాత్మ దేవునికి నచ్చింది కాబట్టి నడిపించుకుంటాడు. హల్లెలూయా. అందరూ ఒకే విధంగా ఉండరు. అపోస్తులు అందరూ ఒకటి కాదు, 12 మంది అపోస్తులు ఉన్నారు. డిఫరెంట్గా దేవాది దేవుడు వాడుకున్నాడు. అందరికీ ఒకే స్వరమా? నో. ఏలియా హై పిచ్లో మాట్లాడతాడు, సమూయేలు లో పిచ్లో మాట్లాడతారు. ఎవరి స్వరం వాళ్ళది. దేవుడిచ్చినటువంటి కృపా వరం అనబడేటువంటి ఆ స్వరం అనబడేటువంటి ఆ బహుమానంతో దేవుడిని మాత్రమే గణపరచడానికి వాళ్ళు పూనుకుంటారు. హల్లెలూయా. మేము మనుష్యులను సంతోషపెట్టువారమైతిమా, దేవునిని అన్నటికీ సంతోషపెట్టువారము కాము. మనుష్యుని సంతోషపెట్టువారమైతే దేవుని అన్నటికీ సంతోషపెట్టజాలము. దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలనుకున్నామా లేదా అనుకున్నారా? దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలని అనుకుంటున్నవారా? మనుష్యుల్ని ఎంత మాత్రం సంతోషపెట్టలేరు. అర్థమైందా? దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళని అంగీకరిస్తారు. దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళని తృణీకరిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆత్మతో లేని వాళ్ళే. ఎందుకంటే పరిశుద్ధాత్మ అందరిలోనూ, పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు ఉన్నావు అనుకో, నేను పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్నాను అనుకో, నీవు నాకు అర్థమవుతావు, నేను నీకు అర్థమవుతాను. అలా కాకుండా నేను పరిశుద్ధాత్మతో ఉన్నా, నువ్వు దెయ్యపాత్మతో ఉన్నావు అనుకో, సౌలు దావీదులాగా ఎన్నటికీ దావీదును అర్థం చేసుకోలేడు సౌలు. ఎన్నటికీ దావీదును సౌలు అర్థం చేసుకోలేడు. సౌలు ఎన్నటికీ దావీదుకి అర్థం కాడు. మారుద్దాం అనుకుని ఏడ్చినా సమయం వ్యర్థమైపోద్ది కానీ ఆయన మారడు. పౌలయ్య గారు తన బాడీ తనదే. హల్లెలూయా. తనను దేవుడు నడిపిస్తున్నటువంటి నడిపింపును బట్టి మాత్రమే ఆయన మనుష్యులను సంతోషపెట్టువాడు కాక దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టువాడు అవుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన చివరగా మాట్లాడిన మాట, నేను మంచి పోరాటం పోరాడా, నా పరుగును తొదముట్టించేసా, విశ్వాసాన్ని కాపాడేసుకున్నా, ఇదిగో ఇక మీదట నా కొరకు జీవ కిరీటము, నీతి కిరీటము ఉంది. పందెపు రంగమందు గురి యొద్దకే పరిగెత్తాలి, నియమం ప్రకారంగానే పోరాడాలి.
వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటికి వేగిరపడాలి. ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అడ్డంకులు వస్తున్న అడ్డులన్నిటినీ కూడా తరిమి కొట్టి ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగిపోకుండా. హల్లెలూయా. ఆగిపోక సాగిపోయిన వాడు దేవుడు చూసుకుంటూ ఎన్నటికి సిగ్గుపడడు, ఎన్నటికి ప్రభువు నిన్ను నేను ఎరగననడు. హల్లెలూయా. ప్రభు అనాల్సి వస్తే ఏమంటాడో తెలుసా? నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను నిన్ను నడిపించుకున్న ప్రకారము నీవు ఎక్కడా తిరగక వెనకంజ వేయక నన్ను మాత్రమే చూసుకుంటూ వచ్చేసావు. ఇక ముందు నీకు కిరీటం ఉంది, బహుమానం ఉంది. నీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి సమస్తమును కూడా నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. అలాంటి అనుభవంలో ఉన్నవారే పౌలు. అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి అపోస్తులత్వాన్ని స్వార్థికుడుగాను, గొప్ప బోధకుడుగాను, అద్భుతమైనటువంటి కాపరిగాను, అద్భుతమైనటువంటి పరిస్థితిని మనకు పరిచయం చేస్తూ అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు సాగుతూ పౌలు అనబడినటువంటి ఆ దైవజనుడు ఆయన మనందరికీ మాదిరిగా నిలబడిపోయారు. ఆయన ఎన్నో సంఘాలు కట్టారు, ఎంతోమంది దైవజనులను ఆయన సిద్ధపరిచారు. అందుకే తిమోతితో అద్భుతంగా మాట్లాడతాడు ఆయన. ఎలా మాట్లాడతారంటే, నా ప్రియ కుమారుడా తిమోతి, మాట యందు, ప్రవర్తన యందు, ప్రేమ యందు, విశ్వాసము యందు, పవిత్రత యందు నీవు సంఘానికి మాదిరిగా ఉండు. సమయమనక అసమయమనక గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. మనుష్యులు దురద చెవులు గలవారి. దురద ఎక్కువంట. ఎవరికే? మనుష్యులకి. ఈ మనుష్యుల్లో అందరూ ఉంటారు. వీళ్ళకి ఏమి ఎక్కువంట? ఇది ఎక్కువ. ఎవరొకరిని గోకాలు, తను తానే గోక్కోవడం. ఎవరొకరిని డిస్టర్బ్ చేయాలి. వీళ్ళు డిస్టర్బెన్స్లో ఉన్నారు. ఎవరొకరిని డిస్టర్బ్ చేయాలి, లేకపోతే నిద్రట్టదు అస్సలు. నిద్ర మాత్రలు మింగేసి నిద్రట్టదు వీళ్ళకి. అందుకే ఆయన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో. తిమోతి, మనుష్యులు దురద చెవులు గలవారే, కల్పనా కథలకు మళ్ళు కాలం వచ్చింది. ఇప్పుడు వచ్చింది. హితబోధను సహించరు, మంచి బోధను సహించరు, సద్బోధను సహించరు, సంతుష్టి సహితమైన బోధను సహించరు. మరి ఏ బోధ కావాలంట? కల్పనా కథలు, కాకమ్మ కబుర్లు. ఇలాంటి బోధకి ఏమైపోయారంట? అలవాటు పడిపోయి మనుష్యులు కల్పనా కథలను నమ్ముకుని ఎక్కడికి వెళ్ళిపోతారు. అందుకే నువ్వు దురద చెవులైనా పర్లే, దురద చెవులతో ఉన్న పర్లే, నీ పని మాత్రం నువ్వు చేయి. ఎవరు ఎలా పోతారో కాదు, నీ పని మాత్రం నువ్వు చేయి. యజమానుని ఎదుట యథార్థంగా ఉండు, యజమానుని ఎదుట యథార్థంగా ఉండు. అప్పగించిన మందను చక్కగా నువ్వు బాధ్యతలు నెరవేర్చు. ఈలోపు ఏమి జరగాలన్నా ఇన్ని జరిగిపోతే బాధపడకు. నువ్వు మాత్రం మాదిరిగా ఉండు. అద్భుతమైనటువంటి ఆత్మీయ గుణగణ లక్షణాలు కలిగి అనుభవపూర్వకంగా అనేకమైనటువంటి పరిస్థితులను దాటుకుంటూ వచ్చి అనేకమైనటువంటి సంఘాలను స్థాపించి ఆసియా ఖండాన్ని కదిలించిన వాడిగా అనేకమైనటువంటి ఈవులతో, తలాంతులతో, కృపావరాలతో అప్పగించినటువంటి పనిని యథార్థంగా నమ్మకంగా చేస్తూ యథార్థతను ఎక్కడ కోల్పోకుండా, ఎక్కడ కూర్చోవాలన్నా, ఎక్కడ లేవాలన్నా, ఎక్కడ పడుకోవాలన్నా, ఎక్కడ మేలుకోవాలన్నా అనగా దైవ చిత్తములోనే తన యొక్క జీవితాన్ని ఆత్మదేవుడు నడిపించినంత మట్టుకు పారిపోవలసినటువంటి సందర్భాల్లో పారిపోతూ, నిలబడిపోవలసినటువంటి సందర్భాల్లో ఎదురొడ్డి నిలబడిపోతూ, కొట్టించుకోవలసినటువంటి సందర్భాల్లో కొట్టించుకుంటూ, నెట్టించుకుంటూ, మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయేటువంటి సందర్భాల్లో కూడా కరుణా సంపన్నుడైన దేవాది దేవుని చేత కనికరింపబడుతూ, నదుల వలనైనటువంటి ఆపదల్లో, దొంగల వలనైన ఆపదల్లో, సముద్రములో ఆపదలలో, స్వజనుల వలన ఆపదలలో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, నిందల్లో, శోధనలో, అవమానాల్లో, అపహాస్యాల్లో, అవహేళనలో
అన్ని విషయాల్లో కూడా తాను నడిపిస్తున్నటువంటి దేవుని వైపుకు చూచుకుంటూ మున్ముందుకు సాగిపోయి విజయవంతమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించిన వాడు పౌలయ్య గారు. హల్లెలూయా. మనందరికీ అద్భుతమైనటువంటి మాదిరి. తన యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా తీతు అనబడేటువంటి తన ఆత్మీయ కుమారుడికి, తన తోటి జత పనివాడు, అంటే అలాగ మలిచాడు వాళ్ళని. పరిశుద్ధాత్మ దేవుడు పౌలయ్య గారు నడిపిస్తున్నంత మట్టుకు పౌలయ్య గారు ఎంతోమంది ఆత్మీయ కుమారుల్ని బోధకులుగా, ఉపదేశకులుగా సిద్ధపరిచారు. హల్లెలూయా. వాళ్ళతో ఈయన మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా గమనిస్తే, విశేషంగా సున్నతి సంబంధులు అంటే అనేకులు జాగ్రత్తగా గుర్తించుకోండి. అనేకులు విశేషంగా పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ సున్నతి సంబంధులు అంటే మనకి ఎవరు తెలుసు? అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానంలో దైవ జనాంగంగా యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లో ఎవరి గురించి రాయబడిందంటే పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళనే కదా మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులుతో పాటు వేశ్యలు అయినా పరలోక రాజ్యంలో కూర్చుంటారేమో కానీ రాజ్య సంబంధులు అబ్రహాము సంతానం అని అనుకున్న మీరు పరలోకంలో కూర్చోరు. పరలోకంలో కూర్చోడానికి అసలు మీకు అర్హత లేదు. తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చుంటారేమో కానీ మేము అబ్రహాము సంతానం. ఏంటి? మేము అబ్రహాము సంతానం డప్పు కొట్టుకుంటున్నారు కదా, మీరు మాత్రం వెళ్ళరు. చాలా సందర్భాల్లో మనం అధ్యయనం చేసాం. ఇప్పుడంట అనేకులు విశేషంగా సున్నతి సంబంధులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు అవిధేయులు. పౌలయ్య గారు విధేయుడు. పౌలయ్య గారు ఏమన్నారు? ఆకాశమందు కలిగిన ప్రత్యక్షతకు నేను అవిధేయుడను కాక. మరి వీళ్ళు ఎవరంట? విధేయులు కాదు, వీళ్ళు అవిధేయులు. ఆయన ఏమన్నాడో ఇదే గుర్తుపెట్టుకోండి. అవిధేయులు కాక అనే పదం వచ్చింది. ఇక్కడ కూడా అవిధేయులు కాదు, అవిధేయులు కాక అంటే విధేయుడనాయి. ఇక్కడ విధేయులు కాక అర్థం చేసుకోవాలి జాగ్రత్తగానే. చూడండి, వదరబోతులు పదం తెలుసు కదండి మనకి. అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చువారై ఉన్నారు. ఆహా, అవిధేయులై ఉన్నారు, వదరబోతులై ఉన్నారు, మోసపుచ్చువారై ఉన్నారు. ఎప్పటి నుంచంట? యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో మేము అబ్రహాము సంతానం, మేము ధర్మోపశాస్త్రాన్ని బాగుగా ఎరిగిన వాళ్ళము, మోషే ధర్మశాస్త్రాన్ని అగ్రపీఠాల యందు కూర్చుని ప్రబోధిస్తున్న వాళ్ళము అంటే యేసుక్రీస్తు ప్రభువారు పైనుంచి కింద వరకు ఏం చేశారు? కడిగేశారు. నీ బోధ ఏ బోధో కడిగారు, నీ ప్రార్థన ఏ ప్రార్థనో కడిగారు, నీ ధర్మం ఏ ధర్మమో కడిగారు, నీ ఉపవాసం ఏ ఉపవాసం ఎటువంటి ఉపవాసమో కడిగారు. నువ్వు ధర్మం అంటున్నావు కానీ విధవరాళ్ళు ఇల్లు మింగేస్తున్నావు చూపించారు మాకు దేవుడు. నువ్వు ఉపవాసం అంటున్నావు కానీ ముఖం వికారం చేసేసుకుని నేనే ఉపవాసం చేసేస్తున్నాను, కడుపు కట్టేసుకుంటున్నానని చెప్తున్నామని మా దేవుడు మాకు బండారం బయటెట్టేసాడు. నువ్వు సోపులో, జీలకర్రలో, అందులో ఇందులో దశంభాగాలు తీసేస్తున్నావు కానీ దేవుని ప్రేమని, న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని గాలికి వదిలేసావని మా దేవుడు తెలియపరిచేసాడు. నేను చోరుల వలన, అన్యాయస్తుల వలనను, అలాగైనను ఇలాగైనను లేనని అనుకుంటున్నావు కానీ అన్నీ నీలో ఉన్నాయని మా దేవుడు తెలియపరిచేశాడు. అందుకే నువ్వు సుంకరని చూసి వేలెత్తి చూపుతూ నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని అంచక ఆయన కంటిలో ఉన్న నలుసును చూస్తుంటే దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ప్రభు డిక్లరేషన్ ఏంటో తెలుసా? నీకంటే నీతిమంతుడిగా తన ఇల్లు అనబడే పరలోకానికి వెళ్ళిపోయాడు. నువ్వేం చేశావు? వాళ్ళ గురించి ప్రభు అన్నారు, వీళ్ళు తమ మతములో కలుపుకోవడానికి మొత్తం చుట్టూ వచ్చేస్తారంట. తీర మతములో కలుపుకున్నాక మనం ఇంకక్కడికే నరకమే తీసుకెళ్ళిపోతారంట.
వీళ్ళు వెళ్ళారంట పరలోకం, వాళ్ళని వెళ్ళనివ్వరంట. వీడు గుడ్డి పరిసయుడా, నువ్వు గుడ్డివాడవయండి, గుడ్డివాడికి త్రోవ చూపుతావా? ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఎక్కడికి? అక్కడికి. అవునా? అంటే వీళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? వీళ్ళంట అవిధేయులంట, వదరబోతులంట, మోసముతో ఏం చేస్తారు? ఇవన్నీ సాతానుడు క్వాలిటీస్ అన్నమాట. కుయుక్తితో, మోసంతో ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వని మోసం చేశాడు సాతానుడు కదా. వదరబోతులంట, వదరబోతులు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఇటువంటి వ్యవహారం చేశారండి వీళ్ళు. అంత అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడు, తండ్రి యొక్క అద్వితీయ కుమారుని పట్టుకుని వదరబోతు వేషాలు. ఏమన్నారు? తిండిపోతున్నావు. ఎక్కడ చూసా వేసేని? ఏ హోటల్లో అన్నా చూసారు వీళ్ళు తినడం? నరం లేని 400 మాటలు మాట్లాడద్దంట. ఆ 400 మాటలు ఒక్క మాట అయినా కరెక్ట్ కాదు. అది మరి తిండిపోతూ అన్నారు. అసలు ఎవరిలో ఉందంట తిండిపోతాను? వీళ్ళలోనే. ఇక్కడ చదివాము మనం, ఇక్కడ ఏం చదివాము, ఇక్కడ ఏమని చదివామో తెలుసా? వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడిట్లను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులకు తిండిపోతులు. వాళ్ళలోనే ఉన్నాయి. వాళ్ళలో ఉన్నాయి ఎదటోళ్ళకి కడతా ఉంటారు అన్నమాట వీళ్ళు. కొంతమందిలో అసూయ ఉంటుంది, ఎదటోళ్ళు ఏ అసూయ లేదు. వీళ్ళు అసూయతో ఎలా చూస్తారు? వాళ్ళు మామూలుగా అలా చూస్తే అసూయతో చూసినట్టుండి నా మీద ఎంత అసూయ పడిపోతుందో, పైనుంచి కిందకు చూసేస్తుందన్ను. నువ్వు ఆ కోణంలో చూస్తున్నావు, నిజంగా ఆమెకు లేదు. నీకు అసూయ ఉండడం వల్ల నీ చూపులు, నీ ఆలోచనలు, నీ పద్ధతి అంతా నీకు తెలిసిపోయిందేమో. నువ్వు తెలిసిపోయేటప్పటికీ ఆ కన్ను ఇలా చూపు మేర్చగానే నువ్వేమనుకుంటావు? పచ్చ కామెరలోడి కంట లోకములో అంత పచ్చగానే కనబడుతుంది. అంటే కామెరలు ఎవరికి ఉన్నాయి ఇక్కడ? పచ్చ కామెరలోడి కంట లోకమంతా. ఆవిడ నవ్వినా కూడా ఏడిసినట్టే ఉంటుంది నీకు. ఆవిడ పలకరించినా కూడా చూసా ఎంతగా ఎటకారంగా, ఎంత ఎటకారంగా చూస్తుంది చూసావా? పాపం ఆవిడ బాగానే చూస్తుంది నిన్ను. వీళ్ళు తిండిపోతులై, వీళ్ళు వదరబోతులై, వీళ్ళు అవిధేయులై, వీళ్ళు మోసగాళ్ళై, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి తండ్రి యొక్క అద్వితీయ కుమారుడైన సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తిండిపోతూ, త్రాగుబోతూ అన్నారు, తిట్టుబోతూ. నీవు దెయ్యాలకు అధిపతివైన బయల్జెబూలు అనబడే పెద్ద దెయ్యం వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు. ఎవరిలో పెట్టుకున్నారు ఇవన్నీ? అబ్రహాం సంతానం అంటే వీళ్ళు. అవిధేయులు వాళ్ళే, వదరబోతులు వాళ్ళే, సోమరులు వాళ్ళే, తిండిబోతులు వాళ్ళే, మోసగాళ్ళు వాళ్ళే. యేసుప్రభుని పట్టుకుని ఇంకా తల క్రిందులుగా పడేద్దామని, రాళ్ళు ఇచ్చుకు చంపేద్దామని. మీకు తెలుసు ఒక మాట, లాజరు సందర్భంలో యోదయాకు వెళదామని యేసుప్రభు అంటే, యేసుక్రీస్తు ప్రభువా యోదయాల్లో మిమ్మల్ని చంపడానికి చూస్తున్నారుగా, అవునా కదా? అంటే ఈ అవిధేయులు, ఈ వదరబోతులు, ఈ మోసగాళ్ళు, ఈ తిండిబోతులు, ఈ సోమరబోతులు అన్ని వాళ్ళలో పెట్టుకుని నిజమైన దేవుణ్ణి ఏ దృష్టితో చూస్తున్నారు? ఈ రోజున కూడా దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళని దేవుని ఆత్మతో చూడట్లేదు. ఏ ఆత్మతో చూస్తున్నారు? వాళ్ళలో ఉన్న దుష్టాత్మతోటే చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారంతటి వారే వాళ్ళకి ఎలా కనబడ్డారు? మోసగాడిగా, తిండిబోతుగా, తాగుబోతుగా, తిట్టుబోతుగా, వదరబోతుగా, మోసగాడిగా. యేసుక్రీస్తు ప్రభు వారిని అంత మహానుభావుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు? నీలో ఉన్న దేవుని ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు తెలుస్తారండి. ఒకవేళ భ్రమలో ఉండి మేము దేవుని ఆత్మతో ఉన్నాము, కడిగేస్తున్నాం పైనుంచి కిందకి అని అనుకుంటే తప్పది. దేవుని ఆత్మ కాదు. నేను దేవుని వాక్యం చెప్తున్నప్పుడు చనిపోయేంత వరకు దేవుని సంబంధులకి దుష్ట సంబంధికులు తగులుతూనే ఉంటారంట. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం వరకు ఈ లోకములో మానవుడిగా ఉన్నప్పుడు తగిలేరా? అపోస్తులకు తగిలేరా? తగిలేరు లేదా? అందరికీ తగిలేరా? బాప్తిస్మ ఇచ్చే యోహానుకు తగిలేరా? తగిలినోళ్ళు వీళ్ళే, వేరే వాళ్ళు ఎవరో కాదు.
అపవాది యొక్క హస్తంలో భేషుగ్గా వాడబడుతున్నటువంటి జనాంగం, దుష్ట జనాంగం, సర్ప సంతానం, వీళ్ళే చీడాపేడ, వాళ్ళని చీడాపేడ అంటారు. అర్థమవుతుందా? వీళ్ళలో ఒకడే అన్నాడంట, ఈ యూదా సంబంధించిన వాళ్ళలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సోమరులు, తిండిబోతులు. అందులో ఒకడికి ఏదో వస్తే కానీ బయటెట్టడం. అలాంటి వాళ్ళు బయట పెడితేనే కళ్ళు ఇలా తెరుచుకుంటాయి జనానికి. దేవుడు ఎలాగలా బయట పెట్టేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అన్ని లక్షణాల వేళ్లలో నుండి వీళ్ళు ఏం చేస్తున్నారంట? పరలోక రాజ్యాన్ని ప్రవేశింపనివ్వరంట. మోసంతో కుటుంబాలనే కూల్చేస్తున్నారంట. ఇక్కడ రాయబడి ఉంది కదా, వారిలో ఇక్కడ ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేయుచున్నారు. ఉపదేశించకూడని వాటిని ఉపదేశించాల్సి ఉన్నాయి. అది సత్యవాక్యం, అది సత్యమైనటువంటి దేవుని వాక్యం, ప్యూర్. కలిపి చెరిపేది కాదు. ఉపదేశించకూడని వాటిని దేనికోసం అంట? దుర్లాభము కోసం. లాభం సత్యమైన మార్గములో లాభం. ఇది దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు, దుర్నీతి కొరకైన లాభం. ఇది దేవుని ప్రజల కుటుంబాలనే తిన్నని మార్గంలో నుంచి. మొన్న ఎవరు వచ్చారు? శనివారం చెప్పుకున్నాం ఈ మాట. వచ్చారు కదమ్మా మీరు, చాలామంది వచ్చారు. వీళ్ళంట ముందు ఈ అబద్ధికులంట తిన్నని మార్గంలో ఉన్న వాళ్ళు లాగేస్తారంట. వీళ్ళు కూడా మోసం, దుర్లాభము కొరకు ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తున్నారు. దుర్లాభం కొరకు ఉపదేశించేది సత్యవాక్యమా, కలిపి చెరిపేడు వాక్యమా? కలిపి చెరిపేడి వాక్యం. ఈ వాక్యం మోసంతో కుటుంబాలనే కూల్చేస్తుందంట. ఏ వాక్యం? కలిపి చెరిపేడు బోధ, అబద్ధ బోధ. అందుకే తిమోతికి రాస్తూ పౌలయ్య గారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, మొదటి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట 3వ అధ్యాయం, మొదటి తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం. అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ కలిపి చెరుపుడు బోధ, దుర్నీతి వలన దుర్నీతిని ఆశించి, ధనాన్ని ఆశించి, మరేదో ఆశించి వీళ్ళు బోధనే ఉపదేశించకూడని బోధ. అంటే దేవుని వాక్యం కలపకూడదు, చెరపకూడదని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఇంకా ఆయా సందర్భాల్లో రాయబడింది. అంటే కలపకూడదు, చెరిపి ఉపదేశం చేయకూడదు. కలిపి చెరిపుడు ఉపదేశం చేయకూడదు. కానీ కలిపి చెరిపి ఉపదేశాలు ఎందుకు చేస్తున్నారంట? దుర్లాభం, లాభం. వాళ్ళకి ఏదో లాభం, వాళ్ళకి ఘనత లాభం, మెప్పు లాభం, గొప్ప లాభం, నేనే లాభం, సాలువ లాభం, కుర్చీ లాభం. మహారాజు కుర్చీ వేసి ఏం చేయాలి? ఇప్పుడు సన్మానాలు జరగాలి, కానుక పెట్టాలి. దుర్లాభము కొరకు మోసముతో బోధిస్తారంట, ఉపదేశిస్తారంట. కడవరి దినాలలో అబద్ధికుల బోధ అనబడే ఈ వేషధారణ బోధ, ఈ కలిపి చేర్పుడు బోధ విశ్వాస భ్రష్టులను చేసేస్తుందంట. ఈ భ్రష్టులకు పరలోకం ఉండదు. ఈ భ్రష్టులకే ఉండదు, పరలోకం ఉండదు. అందుకే ఈ అబ్రహాము సంతానమని చెప్పుకున్న వాళ్ళ గురించి యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనం ఏంటి? వీరు పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వీళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. వీళ్ళు మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులను ఉపదేశములుగా బోధించకూడని వాటిని బోధిస్తున్నారు. ఎలాగా? దైవ ఉపదేశాలుగా. దేన్ని బోధిస్తున్నారు? మనుష్యులు కల్పించిన పద్ధతులను. మత్తయి సువార్తలో రాయబడి ఉందన్నమాట.
మత్తయి సువార్త 17:6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ఎవరితో? అబ్రహాం సంతానం. వీళ్ళంట మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములు, నాట్ దైవ ఉపదేశం, వాళ్ళ సొంత ఉపదేశములు. మోసం చేసేటువంటి ఉపదేశములు, త్రోవ తప్పించేటువంటి ఉపదేశములు, ఉపదేశించకూడనటువంటి ఉపదేశములు, భ్రష్టులుగా మార్చేటువంటి ఉపదేశములు, నాశనం అనబడేటువంటి నరకానికి నడిపించేటువంటి ఉపదేశములు, తిన్నని మార్గం అనబడేటువంటి దేవుని వాక్యమును దేవుని మార్గమును తప్పించి ప్రక్కకు తొలగించేటువంటి ఉపదేశములు. ఈ ఉపదేశాలు ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోతాయంట మనల్ని? చెప్పండి, కొంచెం టైం తీసుకుని చెప్పండి కదా. నరకానికే. ఇంత ఉంది ఉపదేశంలో. ఉపదేశించకూడని వాటిని బిలాము ఉపదేశించకూడనిది ఉపదేశించాడు. బిలాం ఎలా ఉపదేశించాడంటే, అందమైన అమ్మాయిలు పెట్టు, ఉపదేశించకూడదు. విగ్రహారాధన అర్పితమైన వాటిని చేతుల్లో పెట్టు, ఉపదేశించకూడదు. అబ్రహాము సంతానం అనబడేటువంటి ఇశ్రాయేలు జనాంగము మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తారు. గెస్సింగ్ అలా నడిపించడం తప్పు. వాళ్ళతో పాపం చేస్తారు, విగ్రహ సంబంధితమైన వాటిని భుజిస్తారు. ఫినిష్. దేవుడు కోపం వచ్చేస్తుంది. ఉపదేశించకూడని ఉపదేశం. అందుకే బయోరు కుమారుడైనటువంటి బిలాము బోధను అనుసరించువారు మీలో కూడా ఉన్నారు. అతడు దుర్నీతి వలన కలుగు బహుమానమును ఆశించి ఉపదేశించకూడనటువంటి ఉపదేశమును ఉపదేశించాడు. దేని కొరకు? దుర్లాభము, అంటే దుర్నీతి వలన కలుగు లాభం అనబడేటువంటి బహుమానం కొరకు. ఎప్పుడు కూడా దేవుడిచ్చే బహుమానం కొరకు, అదృశ్య లోకములో దేవుడిచ్చేటువంటి బహుమానం కొరకు, మన మరణ అనంతరము అనిత్య రాజ్య మహిమలో ప్రభు ఇచ్చేటువంటి బహుమానము కొరకే మన ఆశగొని ఉండాలి. కానీ లోకములో ఎవడో ఇచ్చేటువంటి బహుమానం కోసం ఆశపడకూడదు. ఇవ్వాలనుకుంటే ఇస్తాడు దేవుడు బహుమానం. మొర్దెకైకి ఇవ్వలేదా బహుమానం? దానియేలుని అత్యున్నత స్థితిలో నిలబెట్టలేదా? యోసేపును సింహాసనం ఎక్కించలేదా? గొర్రెలు కాచుకున్న వాడిని తీసుకుని వెళ్ళి సింహాసనం ముందు నిలబెట్టలేదా? అనాథ అయినటువంటి ఎస్తేరును 127 సంస్థానాలకు రాణిగా చేయలేదా? ఆశించారా వాళ్ళందరూ? ప్లాన్లు వేసారేటి? మన బిలాములాగా ఎలా కుర్చీ ఎక్కాలా, ఎలా సాలువ కప్పించుకోవాలా, నేను ఇలాగ నడుస్తూ ఉన్నప్పుడు ప్లేట్లలో పూలు పెట్టుకుని నా మీద ఎలా జల్లించుకోవాలా, నేను వచ్చి రాగానే కుర్చీ ముందు నా కొరకు ఎలాగ వేయించుకోవాలా, కింద ఉన్న కుర్చీని స్టేజ్ మీదకి ఎలాగ ఎక్కించాలా అనుకున్నారండి వీళ్ళెవరు? ఎవరిని చూశారు? కర్త కర్మ క్రియ అయినటువంటి దేవుణ్ణి ఎందుకు చూశారు? ఎక్కిస్తాడా? నన్ను ఎక్కిస్తాడని చూడలే. ఆయన ఎదుట యథార్థంగా ఉండాలి అని తమ జీవితాలను కాచుకుంటే యథార్థతను చూచిన దేవుడికి ముచ్చటేసుకొచ్చి ముద్దు పెట్టుకోవాలనిపించి అద్భుతమైన బహుమానానికి సాదృశ్యంగా ఉన్న ఔన్నత్యం కలిగిన స్థానాల్లో ఈ భూలోకంలోనే వారిని నిలబెట్టి మరణ అనంతరము నిత్యరాజ్య మహిమలో ఉన్నతంగా వారిని నిలబెట్టుకున్నారు. ఆయన ఇష్టపడి, ఆయనకి ఇష్టం వేసి ముద్దొచ్చి. కానీ వీళ్ళంట, బిలామంట, దుర్నీతి వలన కలుగు బహుమానం కోసం పరుగే. పెరుగు కాదే, పరుగు. ఎలాంటి పరుగు? ఇశ్రాయేలుల జనాంగం దేవుడు యొక్క శాపానికి గురైపోయి చచ్చిపోతారు కదయ్యా. చచ్చిపోవాలనే కదా ఈ ప్లాను, చనిపోవాలని ప్లాను. తెలదా నీకు? నీవు దుర్నీతి వలన దుర్లాభముతో సంపాదించుకోవడానికి వాళ్ళని పనంగా పెట్టేశావు. నువ్వు పతనం అయిపోయావు. నీకు మాత్రం దక్కింది ఏమన్నా? సాతానుగాడు ఏమన్నా పెట్టేస్తాడు అనుకున్నావు కిరీటం నీకు?
నరకంలో వాడేసావు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. వాడిని నువ్వు వాడు చూసుకోవడమే పైనుంచి కిందకే. ఎప్పుడూ కూడా అండి ఘనత కొరకు ప్రోకులాడకూడదు, మెప్పు కొరకు ప్రోకులాడకూడదు. మనల్ని ఎవరో ఏదో అనుకోవాలని ఎప్పుడు మనల్ని ఎవరో ఏదో అనుకుంటున్నప్పుడు రహస్యమందు చూస్తున్న దేవుడు మన హృదయాన్ని తొంగి చూడ్డా అసహ్యం అనిపించదు ఆయనకి? వీళ్ళందరూ కూడా అసహ్యం పడ్డారా? దేవుడు ఇష్టపడ్డా, అందుకే సింహాసనాలు ఎక్కించాడు. ఇలాంటి విషయాలు అసహ్యం వస్తే ఎందుకు పనికి రాకుండా పోతారు బిలాములాగా. ఈ రోజుల్లో చాలామంది యొక్క మనస్సు, చాలామంది యొక్క దృష్టి, చాలామంది యొక్క పరుగులాట, చాలామంది యొక్క ఆరాటమే పోరాటం అయిపోతుంది. ఏంటి ఆరాటం అంటే, మమ్మల్ని చూస్తున్నారా, మమ్మల్ని పట్టించుకుంటున్నారా లేదా, మమ్మల్ని ఉన్నతంగా పెట్టాలి, నిన్ను దేవుడు ఉన్నతంగా పెట్టాలని ఉద్దేశించేలాగా నువ్వు ఉండు. నీ ఊహకు మించి దేవుడు నిలబెడతాడు. నువ్వు అనుకోకు, ఉద్దేశించుకో. దానియేలు పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టే ఎక్కలేనటువంటి తైన కొండ శిఖరపు అనుభవాలు ఈ లోకంలో ఘనత, మెప్పు, గౌరవం ఇచ్చి నిలబెట్టాడు. యోసేపు కూడా తన జీవితంలో పరిశుద్ధత కొరకు ప్రోకులాడాడు కాబట్టే ఐగుప్తు అనబడే పరాయి దేశంలో సింహాసనాన్ని ఎక్కించాడు దేవుడు. ప్రతి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి చూచాడు కాబట్టే దావీదును గొర్రెల దొడ్లలో నుంచి పిలిచి, దావీదా నువ్వు గొర్రెల దొడ్లలో ఉండడం నాకు ఇష్టం లేదయ్యా, ఇంతవరకు కూడా నమ్మకంగా తండ్రి మందన కాపాడు, ఇప్పుడు నమ్మకంగా రాజ్య అధికారాన్ని ఇస్తున్నాను, రాజ కిరీటాన్ని ఇస్తాను, సింహాసనాన్ని ఇస్తున్నాను, వెళ్ళు పాలించు. కోరుకున్నారని దక్కాయండి, కోరుకోకుండానే దక్కించాడు దేవుడు. దేనిని బట్టి? ఆత్మీయతను బట్టి, అభిషేకమును బట్టి, ఆత్మలో ఉన్న లోతును బట్టి, మంటను బట్టి, తృష్ణను బట్టి, దేవుని స్వభావము ధరించుకొని దేవునికి అనుకూలంగా బ్రతకాలనేటువంటి బ్రతుకు బ్రతికినందున. హల్లెలూయా. ఏమైపోయాడండి బిలాము? గాఢాంధకారము భద్రము చేయబడింది బిలామ నీకోసం. బిలాము లాంటి వారి కోసము గాఢాంధకారము భద్రంగా ఉంది. భద్రం అనమాట. ఇంకా భద్రం సుమ, భద్రంగా లేకపోతే భద్రపరచబడినటువంటి నిత్య నరకాగ్నిపాలు అయిపోతారు. నిన్ను నువ్వు భద్రం చేసుకుంటే పరలోక రాజ్య వారసు అవుతావు. భద్రత లేకుండా, భద్రతగా నీవు వాక్యపు పరిధి లేకుండా మతి తప్పి ప్రవర్తించావంటే నీ కొరకు భద్రంగా ఉంచబడిన నిత్య నరకాగ్నిపాలు అయిపోతావు. విశ్వాసువైనా, సేవకుడు అయినా, సేవకురాలు అయినా, పెద్ద విశ్వాసమైనా, 30 సంవత్సరాల విశ్వాసమైనా, ముసలమ్మ విశ్వాసమైనా, ఎవరైనా ఒకే న్యాయం, ఒకే ధర్మం, ఒకే విధి కట్టడా. జీవకోటి పరమావిధి ఒక్కటే, ఆయన వాక్యానికి లోబడి ఉండడం అంతే. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది బిలాము బోధ, బిలాము ఉపదేశం? నరకానికి తీసుకెళ్ళిపోయింది, నాశనానికి తీసుకెళ్ళిపోయింది. అంటే తిమోతితో రాస్తూ విశ్వాస భ్రష్టులు ఎలా అయిపోతున్నారంటే కడవరి దినాల్లో అబద్ధ బోధలు ఎందు వీళ్ళు కుటుంబాలని మింగేస్తారంట. బిలాము ఎన్ని కుటుంబాలను మింగేశాడు? అవునా? కోరాహు కూడా ఎంత అద్భుతమైన బోధో. ఎవరిదే? కోరాహుది. అప్పటి వరకు బాగున్నాడు, పాపం పట్టించుకున్నాడు సైతాన్ని. చాలామంది అప్పటి వరకు బాగుంటారండి. ఆకాను కూడా అప్పటి వరకు బాగుండి అంతవరకు వచ్చాడండి బాబు, పట్టించుకున్నాడు. నా అస్సును కుటుంబమే అంటే దాని అర్థం ఏంటి? కోరహ అంతవరకు బాగున్నాడు, ఒక బోధ చేస్తున్నాడు. దేని నాశించి చేస్తున్నాడు కోరాహు బోధ అంటే? యాజకత్వం నేను చెయ్యాలి. కోరాహు యాజకత్వం చేయాలని ఉందా అబ్బాయి నీకు? నాయనా మరి అహరోను గారిని ఏం చేద్దాం? సైడ్ వేసేద్దాం. సైడ్ ప్లీజ్ అంటే సైడ్ అయ్యలేడు. అందుకని సైడ్ ప్లీజ్ అనక్కర లేకుండా సైడ్ వేసేద్దాం. బోధ చేస్తున్నాడు. బిలాము బోధ దుర్నీతి వలన కలుగు బహుమానం కోసం చేస్తే, ప్రకటన గ్రంథములో బిలాము బోధను అనుసరించేవారు మీతో ఉన్నాడు. ఇప్పుడు బిలాము బోధ దేని కొరకంటే తను సంపాదించుకోవడం కోసం ఘనత, మెప్పు,
గౌరవం, దుర్నీతి వలన కలుగు బహుమానం. ఇప్పుడు మన కొరాహు గారికి బోధ చేసింది ఎవరో? బిలాము ఆత్మ. బిలామును అనుసరించువారు మీలో ఉన్నారు. అంటే బిలాము బోధను అనుసరించేవారు మీలో ఉన్నారు. కొరాహు ఏ బోధన అనుసరించావనైనా వాక్యాన్ని బట్టి ధ్యానం చేస్తే, జస్ట్ అర్థం కావడానికి ధ్యానం చేస్తే ఏ బోధన అనుసరించాడు ఈయన? ఏం జరిగిందంటే కొరాహుకి బిలాము బోధ, బిలాముకేమో దుర్నీతి వలన కలుగు బహుమానం, మెప్పు, ఘనత పిచ్చి పట్టింది, పిచ్చి. ఇప్పుడు కొరాహుకేమో పదవి పిచ్చి, కుర్చీ పిచ్చి. అహరోనుని గెంటేయాలి, అహరోను స్థానానికి ఎక్కేయాలి. మోషే మీద పడలేదా? మోషే మీద పడాలి. లేదంటే ప్రస్తుతం ఎవరి మీద పడింది దీనికి? కొరాహుకి అహరోను కుర్చీ. అహరోను కుర్చీలో కూర్చోవాలి. అహరోనుకి ఇచ్చిన యాజకత్వాన్ని దోచుకోవాలి. అహరోనుకి ఇచ్చిన యాజకత్వములో లీనమైపోవాలి. ఇప్పుడు చూడండి, కొరాహుకి ఏ ఆత్మ వచ్చింది? బిలాము ఆత్మ. అప్పటి వరకు బాగున్నాడండి, బాగుంటారండి, అప్పటి వరకు బాగుంటారు, అంతవరకు బాగున్నాడండి. ఆ తర్వాత కొరాహుకి దృష్టి అహరోను కుర్చీ మీద పడింది. బోధ చేయబడుతున్నాడు కొరాహు బోధ చేయబడుతున్నాడు. ఆ బోధ బాగా ఎక్కేసింది కొరాహుకి. ఇప్పుడు కొంచెం తప్పుకోమంటే అహరోను తప్పుకుంటాడా? అహరోను దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నవాడు. ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా, అబ్బాయి నువ్వు తప్పుకో అంటే అలాగేనండి, ఇలాగుండు, అలాగేనండి, ఉంటానండి, ఇలాగుండు, మేము వస్తాం అక్కడికి, వచ్చేయండి అయ్యగారు, తుడిసిచ్చానండి కుర్చీ. అలా ఉంటాడండి దేవుని ఆత్మ కలిగినాడు. నిదానంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి యాజకత్వంలో నిలబడ్డాడు. హల్లెలూయా. కుట్ర జరుగుతుందని తెలిసి అలిపోయాడా? ఇదంతా ఎందుకు, పోన్లే నువ్వు చేద్ది కానీ యాజకత్వం అన్నాడా? యాజకత్వం ఇచ్చింది దేవుడు ఇవ్వాలంతే. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో కొరాహుకి బోధ చేయబడింది అన్నమాట. ఆ బోధతో ఇప్పుడు కొరాహుకి బోధ చేయబడితే కొరాహు ఎంతమందినన్నా బోధలో నడిపించేసి నాశనానికి నడుపుతాడు. 250 మంది, దాతాను, అబీరాము, ఇంకొక వ్యక్తి, 250 మంది. ఈ బోధ ఈయన చేశాడు అనమాట. ఇప్పుడు బోధ, ఈ బోధలో మోషేది ఎక్కువైపోతుంది, అహరోనుది ఎక్కువైపోతుంది. అహరోనేనా యాజకుడు? ఇంకెవరు కాదా? మనందరం పరిశుద్ధులం కాదా? వాళ్ళైనా పరిశుద్ధులు. మనం అబ్రహాం సంతానం కాదా? నేనంటాను నువ్వు అదరబోతువి, నేనంటాను నువ్వు అవిధేయుడివి, నేనంటాను నువ్వు మోసగాడివి, నేనంటాను అన్ని లక్షణాలు ఉన్నాయి నీలో, కానీ నువ్వేమంటావు? పరిశుద్ధుడిని కాదా? అవునా చెప్తాడు దేవుడు. ఎంటర్ అయితే కదా, అందుకే దిగుతా ఉంటాడు ఆయన. ఒక్కసారి నేను ఉన్నానంటాడు, లేకపోతే భరతం పట్టిను. ఏమన్నాడు? మేం పరిశుద్ధులం కాదా? మీరైనా పరిశుద్ధులు. ఈ గొడవ అంతా ఎందుకండి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోదన్నాడండి. మీ 250 మంది మీ కుటుంబాలని దేవుడు రమ్మన్నాడు. దేవుడు ఏం చేశాడు? 250 మందిని లేకుండా చేశాడు. కోరాహు కుటుంబం మొదలుకొని అందరినీ లేకుండా చేశాడు. ఇప్పుడు చెప్పండి, కోరాహు పోయాడు, కోరాహు మాట విన్నవాళ్ళు పోయారు. ఏ బోధ ఇది? బిలాము బోధ మహత్యం అన్నమాట. ఇది బిలాము బోధ మహత్యం ఏంటంటే ఎక్కడ కూడా తప్పదు. ఇంకా షూట్ చేసాడంటే సావలసిందే, ఇంకా తప్పిది ఉండదు. బిలాము పోతాడు, బిలాం బోధ ఉన్నవాళ్ళు పోతారు. కోరాహు పోయాడు, కోరాహు బోధలో ఉన్నవాళ్ళు పోయారు. ఇక్కడ కూడా అబద్ధికుల మోసం లేదా అబద్ధ బోధ, కలిపి చెరుపుడు బోధ భ్రష్టత్వంలోకి నడిపేస్తుంది. కుటుంబాలే పోతాయి. చూడండి, అబ్రహాము సంతానం మేము అనుకున్న పాస్టర్ గారులో వాళ్ళు పోయారంట, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు పోయారంట. బిలాం పోయారంట, బిలాముని నమ్ముకున్న వాళ్ళు పోయారంట. కోరాహు బోధను నమ్ముకుని వచ్చిన వాళ్ళు పోయారంట. ఇప్పుడు చూడండి, తీతుకు మన పౌలయ్య గారు రాస్తున్నారు, వాళ్ళు అవిధేయులు, వదరబోతులు, మోసగాళ్ళు. ఏం చేస్తారంట వీళ్ళు? కుటుంబాలని నాశనానికి నడుపుతారు. నడిపారా లేదా? అన్నీ ఎవరిలో ఉన్నాయి? పరిశుద్ధులు అన్నవాళ్ళు ఎవరో వాళ్ళే. అన్నీ వాళ్ళలోనే ఉంటాయి. పరిశుద్ధులు అన్నవాళ్ళు వాళ్ళే.
శాస్త్రులు పరిచయాలు అన్నీ ఉన్నాయి, ఏమీ లేని యేసుప్రభుని అన్నవాళ్ళు వాళ్ళే. అవునా? పరిశుద్ధత ఏమాత్రం లేని అహాబు నిజమైనటువంటి ఏలియాను పట్టుకుని నా పగవాడా అన్నాడా? అన్నాడా లేదా? 400 మంది ప్రవక్తలు అబద్ధ ప్రవచనం చెప్తుంటే మిఖాయ అనబడిన వాడు నిజమైనటువంటి దేవుని మాటను ప్రకటిస్తుంటే 400 మందినే నమ్ముకున్నాడు. కానీ అహాబు రాజు నిజమైనటువంటి ప్రవక్త మిఖాయను నమ్ముకున్నాడా? ఈ 400 మందిలో ఒకడొచ్చి మిఖాయ చెంప చిల్లుమనిపిస్తే రాజుగారు కూడా వస్తాదు పలికి ఈ మిఖాయకి కఠినమైనటువంటి అన్నపానములు పెట్టండి అన్నారా లేదా? ఏం జరుగుద్ది? ఇదే జరుగుద్ది. నిజమైనటువంటి దైవ జనాంగానికే తిప్పలో తప్పు. తిండిపోతున్న వాళ్ళు ఒకరు, తాగుబోతున్న వాళ్ళు ఒకరు, తిట్టుబోతున్న వాళ్ళు ఒకరు, కొట్టుబోతున్న వాళ్ళు ఒకరు, దెయ్యాల అధిపతి అన్న వాళ్ళు ఒకరు, నీవు మోసే ధర్మశాస్త్రాన్ని గౌరవించట్లేదు అన్నవాళ్ళు ఒకరు, మేము అబ్రహాము సంతానం నువ్వు కాదు అన్నవాళ్ళు ఒకరు, నువ్వు సైతానిగాడి సంబంధమే, నువ్వు పెద్ద సైతానిగాడు అన్నాడు నీళ్ళు అన్నవాళ్ళు. నిజమైన యేసుక్రీస్తు ప్రభు వారిని అలా అన్నప్పుడు పౌలుకి తప్పేయండి. పౌలయ్య గారిని కొట్టారా కొట్టలేదా? తిట్టారా తిట్టలేదా? అలా ఇలా అన్నారా లేదా? రాళ్ళు రువ్వారు లేదా? ఎవరికైనా కీడు చేశాడా? ప్రార్థన మానేడా? దైవ నడిపింపుకు విరోధయ్యాడా? వక్ర మార్గాలకు వెళ్ళాడా? ఆదున్నంతవరకు దేవుణ్ణి పట్టుకునుంటూ దేవుడు పాదాలే శరణ్యమని కన్నీళ్లు విడుస్తూ సంఘాలను కట్టుకుంటూ తన పని తాను చేస్తుంటే, తన పని తాను చేస్తున్నా తమ పనిలోనే ఏం చేశారు? ఆయన్ని మామూలుగా చిత్రహింసలు చెయ్యలేదు. అలాగని దేవుణ్ణి వదిలేరా? సేవను వదిలేడా? సంఘాలు కట్టడం వదిలేడా? కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, నిందల్లో, శోధనల్లో, అవమానాల్లో, అపహాస్యాల్లో, అవహేళనల్లో సహితము దేవుణ్ణి చూచుకుంటూ మంచి పోరాటం పోరాడాడు. ఆయన పరుగు తొదముట్టించారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. హల్లెలూయా. చూడండి ఎంత దౌర్భాగ్యం. ఇక్కడ వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరులకు తిండిబోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథల వలన సత్యము నుండి తొలగిపోయినట్టు మనుష్యుల కట్టడం లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారికి కఠినంగా గద్దించుము. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉన్నారు. తమ క్రియల వలన ఆయనను ఎర్రగామన్నట్టు ఉన్నారు. అన్ని వాళ్ళలో ఉన్నాయి. అద్భుతం ఏంటంటే చచ్చే వరకు కూడా మాలో ఉన్నాయని ఒప్పుకోలు జరగదు. సైతాన్ గడ మబ్బులోంచి బయటికి రానివాడు. మబ్బు అంటే తెలుసా? ఎంత మబ్బుగా ఉంటుందో తెలుసా? ఆ మబ్బు మనల్నే మబ్బు చేసేద్ది. అది అవునా కదా? ఈ మబ్బు మరి వాళ్ళని మబ్బు చేయదా? చచ్చి వరకు మబ్బులు పెట్టద్ది. చనిపోయే వరకు ఏమనుకుంటారు? మేము పరిశుద్ధులము అంటారు. చనిపోయిన తర్వాత దేవుడు పరిశుద్ధులో పాపాత్ములో చూపుతారు. కోరాహు పాపం పరిశుద్ధుడు అనుకున్నాడు. అమ్మ పాపం, పరిశుద్ధ లక్షణం ఏముంది కోరాహు నీలో? వాళ్ళని వీళ్ళని రేపడం పరిశుద్ధ లక్షణమా? ఆయన కుర్చీ ఆశించడం పరిశుద్ధ లక్షణమా? ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఘనతను ఆశించడం పరిశుద్ధ లక్షణమా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ పెట్టేసుకుని ఏడిచేయడం, అయ్యో నాకు ఇది ఇచ్చాడు, ఆడికి అది ఇచ్చాడు అని ఏడవడం పరిశుద్ధ లక్షణమా? వీళ్ళకి ఇవ్వలేదా దేవుడు? వీళ్ళకి పని ఇవ్వలేదా? వీళ్ళకి ఇచ్చిన పనులు నమ్మకంగా చేయరు కానీ పక్కోడు పనులు లాగేసుకుని నమ్మకంగా చేసేస్తారు వీళ్ళు. విచిత్రమైన లక్షణాలు. ఏమండి విచిత్రమైన లక్షణాలు అనరా? పరిశుద్ధ లక్షణం ఏమైనా కనబడిపోతుందా మీకు? నాకు ఎక్కడా కనబడట్లేదు. మరి ఇటువంటి పరిశుద్ధ లక్షణాలు కలిగి ఉన్నాడంట ఈయన. అందుకనంట ఎవరు పరిశుద్ధులో తేల్చేద్దాం. మనిషి దగ్గరికి వెళ్తున్నావు కోరాహు, దేవుడి దగ్గరికి వెళ్తున్నావా అంటే నిన్ను 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 ముసుగు ఏం చేసింది? మోసం చేసింది, భ్రమ పెట్టింది. నీకు ఎలా బోధించిందా బోధ? కోరాహు కోరాహు నీ అంత పరిశుద్ధుడు లేడు కోరాహు. దేవుడి దగ్గరికి వెళ్ళావంటే అహరోన్ని అలా గెంటేసి నిన్ను ఎట్టేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నాను నీ గురించి నీకు తెలియదేమో కానీ నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను.
నువ్వు ఖచ్చితంగా వేసుకుని వెళ్ళిపో. వెనకాల 200 మంది నీళ్ళు వేసేయి, మెయిన్ పర్సన్స్ని అక్కడ వేసేయి, వీళ్ళందరినీ తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపో. ఒక డైలాగ్ అయ్యి, మేము పరిశుద్ధులం కాదా అను. దేవుడు, బాబు నువ్వు పరిశుద్ధుడు. అహరోను గెంటేసి, అహరోను ఎంతవరకు నువ్వు పరిశుద్ధుడు అనుకున్నానయ్యా, వెళ్ళిపో, లేచి వెళ్ళిపో. ఇప్పుడు ఎవరికి ఇస్తావు? కోరహకి ఎక్కిచ్చేస్తాడని భ్రమ. అమ్మ బాబా ఎంత స్కెచ్ చేసుకున్నావు కోరహు అంటే ఎంత మొబ్బులో పెట్టేసిందా నిన్న. అక్కడికి వెళ్ళే వరకు ఇతడు 100% కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఓవర్ కాన్ఫిడెంట్. నేనే పరిశుద్ధుడిని, నా దేవుడు అహరోనును పక్కన పెట్టి ఇప్పుడు నన్ను పరిశుద్ధుడా సింహాసనం ఎక్కు అన్నట్టుగా ఇప్పుడు ఏం చేస్తాడంటే, మా అహరోను అయ్య గారు కుర్చీలో నన్ను కూర్చోబెడతారు. చివరి వరకు అదే భ్రమతో వెళ్ళాడు. దేవుడు పెట్టాడు కుర్చీలో కాదు, భూమి నోరు తెరవమ్మా. తిమింగలం నోరు తెరిచింది, కడుపులో పడ్డాడు. అప్పుడే నూతన శిశువుగా బయటకు వచ్చాడు. తర్షీషు వెళ్ళాడు చచ్చినట్టు. తర్షీషు వెళ్ళాడా, నేను వెళ్ళాడా? మరే ఉన్నారు ఇక్కడ. మరి అలాగే అంటానన్నాను కదమ్మా. తానా అంటే తందానా అంటారని కాదు కదా, అవునా? ఎక్కడికి వెళ్ళాడు మరి? తర్షీషు వెళ్ళాడే. తర్షీషు వెళ్ళేదే నూతన జన్మ అనుభవం వచ్చింది. ఎక్కడ పడ్డాక? తిమింగలం కడుపులో పడ్డాక నూతన జన్మ అనుభవం వచ్చింది. ఎంతవరకు ఒకటి నేను సేవే తర్షీషు అని ఊగాడు. అక్కడ మాత్రం సేవ కాదా నీ మొబ్బు? ఎక్కడ మాత్రం సేవ కాదా? నినివే పట్టణంలో చేసే సేవ తర్షీషు పట్టణంలో చేస్తాం, అదో మొబ్బు. ఇక్కడికి వెళ్ళే బదులు అక్కడికి వెళ్తాం, అదో మొబ్బు. ఈ టికెట్ బదులు అది కొనుక్కుంటాం, అదో మొబ్బు. వెళ్ళిపోయావు, చేస్తావు బాబు సేవ. నువ్వు అనుకున్నాయని కరెక్ట్ కాదు, మరి జాగ్రత్త. కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్న దేవుని చిత్తం. మొబ్బులో ఉంటారు కొంతమంది. మొబ్బు అంటే ఏంటో తెలుసా? నిద్దట్లోని లాలేసినాడు వెంటనే కోలుకోలేం, కాసేపు మొబ్బులో ఉంటాం. అలాగా టీ పెట్టు. మొబ్బు అంటే తెలుసా? ఆ మొబ్బులోనే ఉన్నాడు పాపం. మొబ్బు విడగొట్టేసాడు దేవుడు. ఎలా విడిపోద్దో, ఎలా విడగొట్టాలో మన ప్రభువుకు మాత్రమే తెలుసు. ఎక్కడ నొక్కాలో, ఎక్కడ పెట్టాలో. ఇంకేం చేయక్కర్లేదు, ఒకే పరిష్కారం. ఏం చేశాడు? తిమింగలమా నా ప్రవక్త, ఒక్కసారి నువ్వు 3 రోజులు ఉంచుకోమా. ఇంకేమీ అక్కడ బాధ ఏమీ లేదమ్మా. కక్కేగానే ప్రభువా నాకు అర్థమైపోయింది, ఇంకేమి చేసుకోక నువ్వు, సీద వెళ్ళిపోతాను నేను. ఎక్కడికే? నినివే. ప్రభు కార్యం ప్రభు చేయించుకోగలడు. ఆయన ఎలాగ నొక్కాలో, ఆయనకి ఎక్కడ పెట్టాలో. మనమే చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం, కానీ నీ తెలివితేటలో సముద్రుడు ఇసుగిరినంత దేవుడు ముందు. ఇప్పుడు కోరహు పరిశుద్ధుణ్ణి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? కోరహు దేవుడు నన్ను పరిశుద్ధుడు అని జాబితాల్లో నిలబెట్టి అహరోనును అలాగెంటి ఇలా కుర్చెక్కిస్తాడని అనుకుంటే ఆయన ఏమన్నాడో తెలుసా? భూమి ఆలకించుచున్నావా? ఎస్, నోరు తెరిచే. ఆజ్ఞమగానంటే భూమి నెర విడిచిందంట, అంతే. ఆ నెరలో పడిపోయాడు. సజీవంగా సమాధిలోకి దిగిపోయారు. భూమి లోపలికి దిగిపోయి డిఫరెంట్గా చంపాడు దేవుడు వాళ్ళని. నాశనమా? కోరహు నాశనం. కోరహు బోధ విన్నవాళ్ళు ఆ బోధ ప్రకారమే నడిచారండి. బోధ ప్రకారమే నడిచారండి విని. 250 మంది అక్కడ చచ్చిపోతే ఈ కుటుంబాలన్నీ ఇక్కడ డిఫరెంట్గా చచ్చాయి. అందుకే చాలా జాగ్రత్త. బోధంట ఈ దినాలలో విశ్వాస వీరులుగా కాదు, భ్రష్టులుగా. ఏ బోధ? అబద్ధ బోధ, కలిపి చెరుపుడు బోధ విశ్వాస భ్రష్టులుగా చేస్తే, సత్యబోధ, సుబోధ మిమ్మల్ని విశ్వాస యోధులుగా నిలబెడద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బోధ కావాలి? అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో కలిపి చెరిపెడు బోధకులు అనేకులు ఉన్నారు. మరో సందర్భంలో మేము కలిపి చెరిపెడు అనేకులు వలె లేం. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు, కలిపి చెరిపెడు అనేకులుగా మేము లేవు. ఎందుకంట అపవిత్రమైన బోధ?
ఎందుకంటే మోసయుక్తమైన బోధ, కలిపి చేర్పుడు బోధ ఏంటంటే తమ స్వలాభం కోసం. నిజంగా దేవుడి మీద ఆధారపడే వాళ్ళకి స్వలాభం ఏంటండి? దేవుడే వాళ్ళ లాభం, దేవుడే వాళ్ళ ఆస్తి, దేవుడే వాళ్ళ సర్వం, దేవుడే వాళ్ళ సమస్తం. దేవుడు తప్ప వేరే గత్యంతరం ఉండదండి దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న వాళ్ళకి. అందుకే దేవుని నిమిత్తం లోకాన్ని పెంటగించుకుంటూ, దేవుని నిమిత్తము అన్నీ ఉన్నా అన్నిటినీ కాలదన్నుకుంటూ దేవుని ఎదుట సకల ప్రజల మధ్యలో సాక్షార్థంగా నిలబడతారు. ఇలాంటి వాళ్ళు నిజంగా దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వాళ్ళు. ఎవరైనా మాట్లాడితే వెళ్ళిపోరండి వీళ్ళు. అలాగేనండి, వెళ్ళిపోతామండి బాబు. ఏంటి ఇక్కడ సేవ? తాళం వేసుకోమంటారండి, వెళ్ళిపోమంటారండి. బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళిపోతామండి బాబు. ఎందుకండి బాబు? అయ్యో అంత కోపం ఎందుకండి? తాళాలు తీసుకుంటామండి. ఎటు పడితే అటు గాలికి ఎగిరిపోతారండి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు. అందుకే పౌలు మా బోధ కలిపి చెరిపిళ్ళాలే మేము, మా కలిపి చెరుపుకోవలసిన పరిస్థితి దౌర్భాగ్యం దాపరించలేదు. మాకు ఈ బోధ ఎవరు నేర్పలే. మర్మమైన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాం, మాకెవ్వరు నేర్పలేదు, ఎవరి దగ్గర మేము నేర్చుకోలేదు. మా దేవుడు మాకు నేర్పాడు. హల్లెలూయా. ఆసియా ఖండాన్ని కదిలించాడు ఆయన. అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు దేవుని ఆత్మ ద్వారా జరిగించారు. ఘన కార్యాలు పూనుకున్నారు. అందుకే ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే, గలతీయులకు రాసిన పత్రికలో, ఎంత త్వరగా భిన్నమైన బోధల తట్టు తిరిగిపోతారని నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నేను ప్రకటించిన ఈ ప్రకటనకు వేరుగా భిన్నంగా నేనే మరలా ప్రకటిస్తే నేను శాపగ్రస్తుణ్ణి, లేదా పరలోకములోంచి దిగి వచ్చిన దూత నేను ప్రకటించిన సువార్తకు భిన్నమైన వార్త మీకు ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడు. అతను ఆయన్ను కూడా పోల్చుకుంటున్నాడు. ఆత్మచేత నేను మీకు బోధించిన బోధ కాక తర్వాత ఎప్పుడైనా కలిపి చెరిపి బోధించానా నేను శాపగ్రస్తుణ్ణి. ఈ బోధ కాక దేవదూత వచ్చి బోధించిన అతడు శాపగ్రస్తుడు. ఒక మాట చెప్పండి, శాపగ్రస్తులు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే, పౌలయ్య గారు ఏమన్నారు? నేనే భిన్నమైన బోధ బోధిస్తే నేను శాపగ్రస్తుడిని, లేదా దేవదూత బోధిస్తే అతడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తులు ఎక్కడికి వెళ్ళిపోతారు? శపింపబడిన వారలారా, అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచించిన నిత్య నరకాగ్నికి పోవుడి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, శపితమైన వాళ్ళు నమ్ముకుంటే మనం కూడా శాపగ్రస్తులు అయిపోతాం. శపితమైన వాళ్ళు అంటే ఎవరు? కలిపి చెరిపెడు బోధకులు. దుర్నీతి వలన కలుగు బహుమానాల కోసం, స్వలాభాల కోసం, దుర్భరంగా లాభాలను అపేక్షించి డబ్బు కోసం, ఘనత కోసం, మెప్పు కోసం ఆ స్కీములు పెట్టి ఈ స్కీములు పెట్టి లాజిక్లు ఉపయోగించి దేవుడి మీద ఆధారపడితే నీకు దేవుడు నడిపింపిస్తాడు. నీకేమెంత అయిపోవాలి, డబ్బులు వచ్చేయాలి, అలాంటి ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా తిప్పల్లో పడతాం. తిప్పల్లోనూ తుప్పల్లోనూ దీన్ని ధ్యానం చేసుకోవడానికి, ఆయన ఆరాధించుకోవడానికి, ఆయనకు మొదటి ప్రియారిటీ ఇవ్వడానికే పని కట్టుకుని చెయ్యాలి. ఇవన్నీ లాజిక్లు చేయమన్నాడు దేవుడు. ఇదంతా పెంట, ఇదంతా లోక జ్ఞానం. మనుష్యుల యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమని మీరు ఎరగరా? ఇది మనుష్యుల జ్ఞానము, దయ్యాల జ్ఞానము, అవివేక జ్ఞానం, అంధత్వపు జ్ఞానము. ఇది నీ మీద బురద జల్లించేటువంటి జ్ఞానము, అపవాదికి మహిమొచ్చే జ్ఞానము, నీ దేవునికి అవమానము కలిగించే జ్ఞానం. నీకు మాత్రం డబ్బు వస్తుంది, మూట వస్తుంది, కారద్ది. ఎవరో కట్టలేని చచ్చి నేను కట్టేశాను కనవంతుడిలాగా నిన్ను జనాలందరూ కూడా పెద్ద గొయ్యి తీసి మొత్తానికి అద్భుతంగా నిన్ను ఊరేగించి, మామూలు పువ్వులు కాదు, నీకు మొత్తానికి అమెరికా నుంచి వచ్చేస్తాయి పువ్వులు. నీకు చాలామంది ఉంటారు కదా ఫాలోవర్స్, మొత్తానికి ఉంటుంది కానీ నువ్వు ధనవంతుడిలాగా అక్కడ ఎడుతూ ఉంటావు. ఖచ్చితంగా దేవుడు ఎందుకండి లౌక్యం, ఎందుకండి లౌక్యం? పాస్టర్స్ అందుకే చెప్తున్నాను నేను. ఎందుకండి బిలాం మొదట బాగున్నాడు, తర్వాత ఆశ వచ్చేసింది. దేని మీద? డబ్బు మీద. ఆశ ఉండకూడదండి. ఏమండి, బిలాముకు డబ్బు మీద ఆశ వచ్చింది, దావీదుకి దేవుడి మీద ఆశ పోలేదు. సరంబి ఇళ్లల్లో ఉన్నాడండి. రాజుగానే చచ్చిపోతే రాజుగా జరిగాయండి, శభాష్, రాజుగానే వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి.
ఇవ్వలేదండి, అలా ఉంచేస్తాడా దేవుడు? ఒకవేళ ఉంచాలని అనుకుంటే అలాంటి టైంలో దేవుడి కోసం నిలబడిపోతారండి. ఎవరో లాజర్లాగా. కొంతమంది దైవ సేవకులు ఇల్లు కూడా లేదు. మరి అలాగైతే ఇల్లు ఉన్నదని ఏదో చేస్తారని కాదు, ఇల్లు లేదని అతను నిజమైన సేవకుడని కాదు. అర్థమైందా? లాజర్ను పుట్టించింది దేవుడే. ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నాడు. పరిచయులు శాస్త్రులు అంటే జనాల మధ్యలో నీతిమంతులుగా కనబడాలని ఏమైనా చేసేస్తున్నారంట వాళ్ళు. వాక్యంతో చేసేది కొంతమందికి తెలియక పాపం పొరపాట్లు అంటున్నారేమో కానీ మీకు వాక్యం చెప్పాను, పొరపాటు ఎక్కడ తీసుకెళ్ళిపోయింది జనాల్ని? పొరపాట అంటే దేవుని వాక్య పరిధి తప్పడం పొరపాట? నాకు తెలియగడుగుతాను. దేవుని వాక్య పరిధి తప్పడం పొరపాట? నీకు వాక్యం తెలియకపోతే తప్పడం పొరపాటు. తెలిసి తప్పితే ప్రభు ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ ఏమని రాయబడింది? వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఎరగలేనట్టు. అంటే ఇప్పుడు హొఫ్ని ఫినోహోస్లో వాక్యం తెలిసి తప్పారా, తిరిగి తప్పారా? తెలిసి తప్పితే పొరపాటు అయిందా? ఎక్కడ పోయారు? బలి చేతనైనను నైవేద్యము చేతనైనను పాప పరిహారం జరగనంతగా వాళ్ళు ఈ లోకంలో నాశనం అయిపోయారు. పరలోకం వాళ్ళకి లేదు. ఎందుకంటే పొరపాటు కాదు సుమాది. అయితే దావీదు చేసిన పొరపాట ఏం చేసాడు? దేవుడు మట్టి కరిపించేసాడు. తర్వాత లెంపలు వేసుకుని దేవుడి దగ్గరికి వచ్చాడు. ఎవరో మరి పొరపాట? తెలియదా నీకు? మనుష్య జ్ఞానం దేవుడి దృష్టికి వెరుతనమని తెలియదా? పరిశుద్ధులు ఎవరైనా అలాంటి పనులు చేశారా?